శాంతి నమస్తే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి స్వాగతం. జనన మరణాలు ఈ రెండు పరమ సత్యమైనటువంటి బర్త్ అండ్ డెత్, ఈ మధ్యలో ఆటే జీవిత చక్రం. అందుకే జీవితాన్ని చక్రంతో పోలుస్తారు. ఎందుకు చక్రంతో పోలుస్తారు? జననంతో స్టార్ట్ అయ్యి మృత్యువుకి వెళ్తాం, మృత్యు నుంచి మళ్ళీ జననంలోకే వెళ్తుంది ఆత్మ. ఆత్మ ఎప్పుడు కూడా బాడీకి ఒక డెఫినెటివ్ పీరియడ్ ఉంటుంది, కానీ సోల్కి అలాగేమీ లేదు, ఆత్మకి అలాగేమీ లేదు. ఆత్మ ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉంటుంది, పుడుతుంది, దాంట్లో టేప్ అయిపోయే వరకు నటిస్తుంది. ఆ టేప్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళని అందరినీ ఒక్క సెకండ్లో వదిలేసి ఎగిరి వెళ్ళిపోతుంది. అందుకే ఒక చాలా మంచి సామెత ఉంది సింధీ భాషలో, ఆప్ మోయే మర్గయి దునియా, అంటే మీరు మరణిస్తే మీకు ప్రపంచం కూడా మరణిస్తుంది అని. ఎందుకంటే ఆత్మ శరీరం వదిలేసిన ఆ ఒక్క ఘడియలో కేవలం ఆ వ్యక్తే చనిపోరు. ఎవరు చనిపోతారు? ఒక తండ్రి చనిపోవచ్చు, ఒక కొడుకు చనిపోవచ్చు, ఒక తాత చనిపోవచ్చు, ఒక చిన్నాన్న, ఒక బాబాయ్. సో ఇంతమందికి ఆ వ్యక్తి ఇన్ని రిలేషన్స్ కదా, ఆ రిలేషన్స్ అన్నీ కూడా ఆ సెకండ్లో చనిపోతాయి. రైట్? That person no longer has a father or a grandfather or a brother or an uncle or a friend. సో అందుకే ఈ సామెత చాలా కరెక్ట్గా ఉంటుంది. ఆప్ మోయే మర్గయి దునియా, మీరు మరణించిన ఘడియలో మీకు ఈ ప్రపంచం కూడా మరణిస్తుంది. అందుకనే మరణం అనేటువంటిది ఒక ఆత్మ చేసేటువంటి ప్రయాణంలో ఇట్స్ వన్ హాల్ట్ అంతే. ఆ హాల్ట్ అయ్యాక అది నెక్స్ట్ వెళ్ళిపోతుంది. కాబట్టి అది నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అనేది ఇక్కడే మనం ఆలోచించుకోవాలి. భగవంతుడు ఎంత తెలివైనటువంటి వాడు అంటే, ఈ చక్రం అయితే ఆయన డెఫినెటివ్గా పెట్టాడు, కానీ నా నెక్స్ట్ బర్త్ ఎలా ఉండాలనేది మాత్రం డిసైడ్ చేసుకునే పవర్ భగవంతుడు ఎవరికి వారికే ఇచ్చారు. చూడండి, మమ్మల్ని చాలామంది అడుగుతూ ఉంటారు, సిస్టర్ మీరు అందరూ మంచిగా ఉండండి, మంచిగా ఉండండి అని చెప్తూ ఉంటారు, కానీ మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎన్నో అన్యాయాలు దుర్మార్గాలు చేస్తూ ఉన్నారు. ఇన్ని అన్యాయాలు దుర్మార్గాలు చేస్తూ కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా దర్జాగా కారుల్లో, బంగ్లాల్లో, ఫ్లైట్లలో తిరుగుతుంటారు సిస్టర్, మరి అదేంటి అని మమ్మల్ని అడగకపోయినా చాలామందికి ఉండే కామన్ క్వశ్చన్ ఇది. దీన్ని కొంచెం మనం డీటెయిల్గా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి బాగుండడము అంటే ఏంటి? బాగుండడము అంటే ఏంటి? డెఫినెట్గా ఫిజికల్ కంఫర్ట్ని ఎవరు కూడా తోసిపడేయట్లేదు. డెఫినెట్గా మంచిదే, మంచి ఇల్లు, మంచి బంగ్లా, మంచి కారు ఉండడం తప్పైన విషయం అస్సలు కాదు. బట్ ఒక మనిషి బాగా ఉండడంలో ఇవన్నీ కేవలం ఒక భాగం మాత్రం. కొంతమందికి ఇన్ని ఉన్నా కూడా కడుపు నిండా తినేటువంటి పరిస్థితి ఉండదు. కొంతమందికి ఇంత ఉన్న తర్వాత ఆస్తిని సంభాళించే సరైనటువంటి వారసులు ఉండరు. రీసెంట్గా ఒక వ్యక్తిని కలవడం జరిగింది. ఆయన చాలా స్వయం కృషితో కష్టపడి పైకొచ్చి 2000 కోట్ల విలువ చేసేటువంటి ఒక కంపెనీని వారు స్థాపన చేశారు. ఆయనకి 2 కొడుకులు, అందులో ఒక కొడుకు కొంచెం మందబుద్ధి కలిగినటువంటి వాడు, ఇంకొక కొడుకు మంచి తెలివైనటువంటి వాడు. ఆ తెలివైన కొడుకు దురదృష్టవశాత్తు యాక్సిడెంట్లో మరణించాడు. ఇప్పుడు ఆ మందబుద్ధి కల కొడుకున్నాడు. ఇప్పుడు ఆ వ్యాపారం ఎవరికి ఇవ్వాలో తెలీదు. అందుకని ఆయన ఏం చేశాడు, పోనీ అట్లీస్ట్ కోడలైనా తెలివైన అమ్మాయి వస్తే మంచిది అని చెప్పి ఆ అబ్బాయికి మంచి తెలివైనటువంటి అమ్మాయిని, కోడల్ని తీసుకుని వచ్చాడు. కానీ ఇప్పుడు ఆ కోడలు వచ్చిన తర్వాత ఉన్న పరివారంలో ఉన్న మనశ్శాంతి కూడా పోయింది. ఆమె కేవలం డబ్బు కోసమే వివాహం చేసుకుని కొడుకుని సరిగ్గా చూసుకోవట్లేదు, దీన్ని తట్టుకోలేకపోతున్నారు. సో ఒక విధంగా ఆయన చాలా ధనికులే, వాళ్ళ ఇంట్లో నౌకర్లకి చాకర్లకి లోటే లేదు. కానీ ఇంకొక విధంగా, కానీ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి ఆ సెకండ్ యాంగిల్ కనిపించదు. ఆ సెకండ్ యాంగిల్ చూడని కారణంగా అబ్బాయిని ఎంత బాగున్నాడో అని మనం అనుకుంటాం. కొంతమంది ఆ భోగభాగ్యాలన్నీ కూడా అనుభవిస్తారు, కానీ ఒకరోజు అదే భోగభాగ్యాల వల్ల ఆ భోగభాగ్యాల యొక్క అహంకారం ఎప్పుడైతే మనిషికి ఎక్కేస్తుందో, ఆ భోగ భాగ్యాల యొక్క అహంకారం మత్తులో ఒక్క చిన్న తప్పటడుగు వేస్తారు చాలు, అంతే, అంత పైకున్న పేరు ప్రఖ్యాతలన్నీ కిందకి పడిపోతాయి. ఇలాంటివి ఉన్నా సరే పిల్లల వల్ల ఎంత సుఖ సౌఖ్యం ఉంది, ఇంట్లో ఉన్నటువంటి జీవిత భాగస్వామి వల్ల ఎంత సుఖ సంతోషాలు ఉన్నాయి.
సో ఒక వ్యక్తి బాగుండడములో వస్తు వైభవాల యొక్క వంతు కొంచెమే ఉంటుంది. కాబట్టి కర్మ సిద్ధాంతం అనేటువంటిది రకరకాలుగా పనిచేస్తుంది, చాలా అమేజింగ్గా పనిచేస్తుంది. అసలు ఇది మన లైఫ్లో ఎలాగ పనిచేస్తుందని కానీ మనం అర్థం చేసుకున్నట్లయితే దీనికి మించిన ఎంటర్టైన్మెంట్ ఇంకోటి ఏమీ లేదు మన లైఫ్లో. చూడండి, ఈ విధంగా ఏదైతే మన జీవిత కాలం ఏదైతే ఉంటుందో, ఇవాళ నేను అనుభవిస్తున్నది అంతా కూడా నా గత జన్మల్లో నేను చేసుకున్నటువంటి పాప పుణ్యాల యొక్క ఫలితం. చూడండి, మనము ఎవరికో ఎంతో డబ్బులు ఎగ్గొడతాం, చాలా తక్కువే ఎగ్గొట్టచ్చు. కానీ ఒక్కోసారి చూడండి, మనకు తెలుసో తెలియకుండా ఆటోల్లో పర్సులు వదిలేస్తాం. మనం ఆటోలోనో ఫ్లైట్లలోనో ఎక్కడో మన లగేజ్ పోతూ ఉంటాయి. అయ్యో, నేను ఎంత కేర్ఫుల్గా ఉంటానో నా లగేజ్ ఏంటి ఇలా పోయింది అని. లేదంటే ఒక్కోసారి మనం నమ్మి అప్పిస్తాము, వాళ్ళు పెట్టే బేడ సర్దుకుని అడ్రస్ లేకుండా మాయమైపోతూ ఉంటారు. లేదంటే మన ఇంట్లోనే చిన్న చిన్న దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయి ఇవన్నీను? వాళ్ళందరూ అనేక జన్మలు మన అప్పులోళ్ళు, ఈ సమయంలో ఆ రూపంలో వస్తాం. అంటూ ఉంటాను, నేను అసలు ఎప్పుడూ మర్చిపోనండి నా బ్యాగ్, ఎలా మర్చిపోయాను. ఎందుకంటే ఆ ప్రదేశంలో ఏ వ్యక్తికైతే అది దొరకాల్సింది ఉందో వాళ్ళకి మీరు అప్పున్నారు. అలాగని అజాగ్రత్తగా ఉండమని కాదు, అలాగని ఎక్కడ పడితే అక్కడ అన్నీ వదిలేసి నా కర్మింతే అని ఊరుకోమని కాదు. కానీ అలా జరగడం వెనకాతలు కూడా ఒక కార్మిక్ రీజన్ ఉంది అనేది మనం అర్థం చేసుకో. మనం ఒక స్కీమ్లో ఇన్వెస్ట్ చేస్తాం, చెప్తాడు 1,00,000 పెట్టండి మీకు 2-3 లక్షలు అయిపోతుంది అని చెప్పేసేసి. ఇప్పుడు ప్రభుత్వం వారు కూడా మనకి ఎంత హెచ్చరిస్తున్నారు, 1930 నెంబర్కి చెప్పండి సైబర్ ఫ్రాడ్ గురించి అని. మనం 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి పెడుతూ ఉంటాం, వింటూనే ఉంటాం మనం అంతా. అయినా ఆ సమయంలో మనకి బ్రెయిన్ పనిచేయదు. బ్రెయిన్ పనిచేయక కరెక్ట్గా తీసుకెళ్ళి 1,00,000 రూపాయలు ఎవరి చేతిలో పెట్టకూడదో వాళ్ళ చేతిలోనే పెడతాం. ఇనిషియల్గా బాగా ఇస్తారు లాభాలు, ఇనిషియల్గా ఆ గిఫ్ట్లు ఈ గిఫ్ట్లు ఇస్తారు. ఒకరోజు చూస్తే వ్యక్తి అడ్రస్సే ఉండదు. అప్పుడు మనం లబోదిబో అని ఏడుస్తూ ఉంటాం. ఎందుకు? అఫ్కోర్స్ అది చాలా చట్టరీత్యా నేరం, ఆ వ్యక్తిని తప్పకుండా పట్టుకుంటారు, జైల్లో పెడతారు. కానీ మనం ఎందుకు మోసపోయాం అనేది మనం ఆలోచించుకోవాలి. ఆ టైంకి మన జడ్జిమెంట్ ఏమైంది అంటారు కదా, మీరు ఏంటండి ఎంతో తెలివిగా ఉంటారు, పోయి మీరు ఇలా ఎలా చేశారని కూడా పక్క వాళ్ళు ఒక్కోసారి మనల్ని అడుగుతూ ఉంటారు. అదేంటంటే వాళ్ళతో మనకి రుణం తీరాల్సిన సమయం వచ్చినప్పుడు ఆ రుణం అనేటువంటిది మనల్ని అలాగా ఓవర్ పవర్ చేస్తుంది. అలాగే వివాహాల విషయంలో కూడా పోయి ఇలాంటి వ్యక్తిని అలా చేసుకున్నామని తర్వాత మనం అనుకుంటాం, కానీ ఆ సమయంలో ఆ వ్యక్తి మనకు పెద్ద ఇంద్రుడు చంద్రుడిలా కనబడతారు. పెళ్ళైన తర్వాత తెలుస్తుంది అంత ఇంద్రుడు చంద్రుడు, అమావాస్య ఇంద్రుడు చంద్రుడు, పౌర్ణమి ఇంద్రుడు చంద్రుడు కాదు అని. కానీ ఆ ముందు ఆయనే ఒక పెద్ద హీరోలా కనబడతాడు మనకి. కాబట్టి ఎందుకు ఈ సూక్ష్మమైన విషయాలు చెప్పడం జరుగుతుంది అంటే, మన లైఫ్లో ఎంత చిన్న నష్టం జరిగినా అది యాదృచ్ఛికంగా జరగటం లేదు. అలాగే మనకు కొన్ని కలిసి వస్తాయి కూడా, అనుకోకుండా కూడా కలిసి వస్తాయి. చూడండి, కొంతమందికి ఎప్పుడో ఎక్కడో డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళకి అది ఉందని కూడా మర్చిపోతాం. బ్యాంక్ వాళ్ళు చెప్తారు, ఏమంటే మీరు పలానా టైంలో పలానా పెట్టారు, అది మెచ్యూర్ అయ్యి మీకు ఇంత అమౌంట్ వస్తుంది అని. మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది. సో అది కూడా మనం ఏదో సమయంలో ఎవరికో అవసరంలో మనం సాయం చేసి ఉంటాము, ఇది ఇవాళ మనకు అలా కలిసి వచ్చింది. సో 2 మల్టిప్లై అవుతాయి కర్మ ఫిలాసఫీలో. కేవలం చెడే కాదు, మంచి కూడా మల్టిప్లై అవుతుంది. సో ఈ విధంగా ఈ జీవిత ప్రయాణంలో మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాలు అనేటువంటివి మన వచ్చే జన్మ, మనం ఎక్కడ జన్మ తీసుకుంటాం, ఎలాంటి తల్లి తండ్రికి మనం జన్మ తీసుకుంటామో, ఎలాంటి ఇంట్లో సత్సంప్రదాయం కలిగిన కుటుంబంలో జన్మ తీసుకుంటామా, తాగుబోతు తండ్రికి జన్మ తీసుకుంటామా, ఇవన్నీ కూడా మనం ఈ జన్మలో చేసుకున్నటువంటి దాని మీద అది ఆధారపడుతుంది. ఎందుకంటే ఈ కాలంలో మనం మన ఆధ్యాత్మిక ప్రిన్సిపల్స్ని మర్చిపోయిన కారణంగా చాలామంది ఏమనుకుంటారు, ఇవాళ నేను హ్యాపీగా ఉన్నానా లేదా, తర్వాత గురించి ఎవరు చూశారు అనుకుంటారు. తర్వాత గురించి ఎవరూ చూడరు, మనమే చూసుకోవాలి. ఎవరూ చూడరు. ఇప్పుడు చూస్తూ ఉంటాం కొన్ని ప్రదేశాల్లో పాపం పెద్దవాళ్ళు లైఫ్ అంతా చాలా కష్టపడిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పనమ్మాయి వచ్చి టీ పెట్టిస్తే తప్ప టీ పెట్టడానికి కూడా ఇంట్లో ఎవరు మనుషులు, పైగా 4 పిల్లలు ఉంటారు, 4 వెరీ వెల్ సెటిల్డ్. కావాలంటే లేటెస్ట్ ఐఫోన్ కొనిస్తారు, ఇది ఇస్తారు, కానీ చాయ్ కోసం
ఆ పని ఆవిడకి ఫోన్లు చేసి 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 ఆవిడ ఎప్పుడో వస్తుంది, ఆవిడ ఎలా చాయ్ పెడితే అలాగా తాగాల్సిందే. సో ఈ జీవన ప్రయాణం అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, ఇది ఇవాల్టి లైఫ్ నాది ఇవాల్టిది కాదు, నా ప్రీవియస్ యాక్షన్స్ తాలూకు రిజల్ట్ ఇవాళ నేను అనుభవిస్తున్నాను. ఏ రోజైతే అది తినేసి దాన్ని అవగొట్టేస్తాం కదా, ఫ్యూచర్కి కానీ మనం మంచి కార్మిక్ అకౌంట్ చేసుకోకపోతే అప్పుడే సడన్గా చూడండి లైఫ్లో ట్విస్ట్ వస్తుంది. కొంతమందికి సడన్గా లైఫ్లో ట్విస్ట్ వచ్చి పైకి వెళ్తారు, కొంతమందికి సడన్గా లైఫ్లో ట్విస్ట్ వచ్చి కింద పడతారు. దాన్నే మనం జ్యోతిష్కల్ని అది చూపిస్తే మీకు పలానా సమయం వరకు మీకు బాగోదు, ఈ సంవత్సరం తర్వాత బాగుంటుంది, లేదంటే ఈ ఒక్క సంవత్సరం మీకు బాగోదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే దీని వెనకాతల కూడా రీజన్ ఏంటంటే, ఆత్మ అనేక జన్మలు నటించొచ్చింది, ఈ ఒక్క జన్మ కాదు కదా. సో ఒక్కొక్క జన్మ తాలూకా పురాణం విప్పినప్పుడు ఒక్కొక్క ఫలితం బయటపడుతుంది. ఏ జన్మ తాలూకా ఇది సబ్కాన్షియస్ మైండ్లో ఏ జన్మ తాలూకా, ఇప్పుడు ఉల్లిపాయ పొర ఉంటుంది కదా, ఉల్లిపాయ పొరలు ఎలా ఉంటాయి, పై పొర ఎండిపోయినట్టు ఉంటుంది, రెండో పొర పర్వాలేదు, మధ్యలోకి వెళ్ళే కొద్దీ రసవత్తరంగా ఉంటుంది. అలాగే ఆత్మలో కూడా అనేక జన్మల పాపపుణ్యాల యొక్క లేయర్స్ ఉన్నాయి. ఒక్కొక్క లేయర్ ఓపెన్ అయ్యే కొద్దీ మన లైఫ్ తాలూకా దశ మారుతూ ఉంటుంది. అందుకనే మనకి జ్యోతిష్ శాస్త్రంలో కూడా, భారతదేశం యొక్క అమోఘమైన జ్యోతిష్ శాస్త్రంలో కూడా చెప్పడం జరుగుతుంది. కొంతమందికి మీకు 7 ఏళ్ళు బాగోదండి, 10 ఏళ్ళు బాగోదు, 14 ఏళ్ళు బాగోదు, లేదంటే పలానా సంవత్సరం నుంచి మీకు చాలా బాగుంటుంది, లేదంటే మీ అబ్బాయి పుట్టాక మీకు చాలా బాగుంటుంది, మీ అమ్మాయి పుట్టాక మీకు చాలా కలిసి వస్తుంది. ఎలా జరుగుతున్నాయి ఇవన్నీ? దిస్ ఈజ్ కరెక్ట్లీ ఇంటర్ట్వైన్డ్ విత్ అవర్ కార్మిక్ అకౌంట్. ఆ పుట్టబోయే బిడ్డ కూడా అంటారు కదా, మీకు ఒక చైల్డ్ పుట్టగానే ఎప్పటి నుంచో ఉన్న కోర్టు కేసులు సాల్వ్ అయిపోతూ ఉంటాయి, తెలియకుండా ఆస్తి కలిసి వస్తుంటుంది, తెలియకుండా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ప్రమోషన్ కలిసి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మీకు భాగ్యాన్ని తీసుకుని వచ్చారు. అందుకే జననం మరణం అనేటువంటివి చాలా సుందరమైనటువంటి ఒక లైఫ్లో ఈవెంట్స్. అంటే దీని వెనకాతలో పెట్టినటువంటి ప్రతి దానికి కూడా, దాని వెనకాతలు కూడా చాలా డీప్ స్పిరిచువల్ మీనింగ్ ఉంది. 21 రోజులకి ఎందుకు పేరు పెడతారంటే ఏం చెప్పడం జరుగుతుందంటే, 21 రోజులకి కూడా వాళ్ళు ఇంకా కంప్లీట్గా ఈ లైఫ్లోకి వాళ్ళు కంప్లీట్గా రారు. అంటే వాళ్ళు జన్మ అయితే తీసుకుంటారు, కానీ వాళ్ళు ఒక యోగిలాగా ఒక చాలా పవిత్రంగా ఉంటారు ఆ 21 రోజులు. ఆ తర్వాత వాళ్ళు కొంచెం ఆత్మ అనేటువంటిది ఈ బర్త్లోకి అది రావడం మొదలు పెడుతుంది అన్నమాట. అందుకే చూడండి, అప్పుడే పుట్టిన బేబీని, జస్ట్ డేస్ బేబీ, వాళ్ళని చూడగానే మనలో ఎంత పవిత్రమైన భావన కలుగుతుంది. వాళ్ళని చూడగానే, వాళ్ళని చూసి కొంతమంది అయితే చిన్నపిల్లల్ని చూసారని వాళ్ళు కన్నీళ్ళు కార్చేస్తూ ఉంటారు. సో ఈ జననం మరణం అనేటువంటి చక్రంలో ఆత్మ తిరుగుతూ ఉంటుంది. అయితే ఆత్మ ఎప్పుడైతే ఈ జనన మరణ చక్రాల్లో ఫస్ట్ వస్తుందో, సత్యుగం ఆదిలో, ఇప్పుడు ఇది సంపూర్ణ సతో ప్రధానంగా ఉన్న కారణంగా అక్కడ దేవతా జన్మలు ఉంటాయి. అందుకే మన భారతదేశం ఒకప్పుడు సత్యయుగము, త్రేతాయుగము ఈ భారతదేశంలో నడిచాయి. ఆ సత్యత్రేతాయుగాల్లో వాళ్ళు మానవులే, కానీ వాళ్ళని మనం ఎలా కొలుస్తున్నాం? దేవతలులాగా కొలుస్తున్నాం. రాధాకృష్ణులు, లక్ష్మీనారాయణులు, సీతారాముడు, చూడ్డానికి శరీరాకృతి చూస్తే మనలాగే ఉంటుంది, కానీ ఆత్మ సంపూర్ణమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆత్మ అయిన కారణంగా చూడ్డానికి మానవ శరీరం అయినా కూడా వాళ్ళు దేవతలు. అంటే వాళ్ళల్లో ఎంత పవిత్రతా శక్తి ఉంది అంటే, సత్యత్రేతాయుగాల్లో ఉన్న ఆ దేవతల్ని ఈ కలియుగ అంతిమ సమయంలో కూడా ఇంకా మనం కొలుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. మొన్నే కదా మనం బ్రహ్మోత్సవాలు చేసుకున్నాం, శ్రీవారి బ్రహ్మోత్సవాలు డిసెంబర్ నెలలో చేసుకున్నాం. మనం వైకుంఠ ఏకాదశి మనం జరుపుకున్నాము, ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నాము. కానీ ఆత్మ అలాగ జన్మలు దిగుతూ 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 వచ్చేసరికి ఏమవుతుంది? ఈ పొరలు ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ పొరలు పేరుకుపోయి 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 ఇప్పుడు ఆకృతి అయితే మనిషిదే ఉంది, కానీ మనసు బుద్ధి దేవతల వలె ఉన్నాయా? కనీసం మనిషిలా కూడా లేవు. కాబట్టి మనం ఏదైతే ఈ రోజు మనం చేసుకుంటున్నామో ఇది మన జననం మరణం రెండింటినీ ఎఫెక్ట్ చేస్తుంది. దీన్ని ఇంకొంచెం డీప్గా మనం అండర్స్టాండ్ చేసుకుందాం.
ఇంకా కొంచెం డీప్గా మనం ఆధ్యాత్మికంగా అండర్స్టాండ్ చేసుకుంటే సుఖ మరణం ఎవరికో రాదు అని అంటారు. చూడండి, కొంతమంది పాపం చాలా సంవత్సరాలు అలా మంచం మీద పడి 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 వాళ్ళు రోజు భగవంతుడు నోటే కోరుకుంటారు, తండ్రి పరంధామ నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో, నన్ను తీసుకెళ్ళిపో అని. కానీ మృత్యువు రాదు. ఎందుకంటే ఆత్మ ఆ బాడీని వదిలి వెళ్ళాలి అన్నా కూడా దానికి అక్కడ ఎవరెవరితో ఎలాంటి రుణాలు ఉన్నాయో అది అట్లీస్ట్ ఒక లెవెల్ వరకన్నా తీరాలి. తీరిన తర్వాతే అది ఆ శరీరాన్ని వదిలి వెళ్ళగలదు. చేసేవాళ్ళు వీళ్ళకి చేసి వాళ్ళ రుణాన్ని కొంచెమన్నా తీర్చుకోవాలి, వీళ్ళు వాళ్ళతో చేయించుకుని కొంచెమన్నా రుణం తీర్చుకున్న తర్వాతే ఆత్మ ఆ బాడీని వదిలి వెళ్ళగలదు. చూడండి, మనం టైట్ డ్రెస్ వేసుకున్నాం అనుకోండి, ఎక్కించేటప్పుడు ఎలాగో ఎక్కించేసాం, బటన్లు ఇప్పేసి అవి ఇప్పేసి ఎక్కించేసాం. ఇప్పుడు వేసేసుకున్నాం, ఇప్పుడు ఇప్పాలంటే అంత సులువుగా ఇప్పలేం కదా. అప్పుడు ఏం చేయాలి? అట్లీస్ట్ కొంచెం కట్ చేయాలి, లేదంటే లూజ్ చేయాలి, ఏదో ఒకటి చేస్తే కానీ ఆ డ్రెస్ పైకి రాదు. అలాగే ఆత్మ కూడా ఈ బాడీతో బాగా అటాచ్ అయిపోయింది అనుకోండి, బాడీతోనే కాదు బాడీలీ రిలేషన్స్తో కూడా బాగా అటాచ్ అయిపోతే అది అంత త్వరగా ఆ బాడీని వదిలి అది వెళ్ళలేదు. అందుకనే మెడిటేషన్లో మనం రాజయోగా మెడిటేషన్లో చాలాసార్లు ఇది చెప్పడం జరిగింది. డేలో కొద్దిసేపు అయినా సరే మనం ఈ బాడీ నుంచి డిటాచ్ అయ్యి ఐఎమ్ అ ప్యూర్ బీయింగ్ ఆఫ్ లైట్, ఈ బాడీ నాకు ఒక కాస్ట్యూమ్ మాత్రమే, నా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు నాకు ఈ జన్మలో మాత్రమే నాకు లభించిన పాత్రధారులు అనేటువంటి ఈ నిమిత్త భావనను మనం ఎంతెంతైతే అభ్యాసం చేస్తామో అంతంతగా చివరిలో మనం అంత ఈజీగా బాడీని వదిలి వెళ్ళగలుగుతాం. దీంతో ఎక్కువ అటాచ్మెంట్ ఉండే కొద్దీ ఆత్మ కూడా బాడీని వదిలి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. అందుకే మన సనాతన ధర్మంలో 4 ఆశ్రమాలను చెప్పారు. గృహస్థాశ్రమం అయిపోయిన తర్వాత 60 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా వానప్రస్థం ఎందుకు చెప్పారు? దాని వెనకాతల రీజన్ ఇది. వానప్రస్థంలోకి వెళ్ళడము అంటే ఏంటి? ఇప్పటి వరకు నేను ఏ బాధ్యతలు నిర్వర్తించాలో అవన్నీ నేను నిర్వర్తించేశాను, ఇంకా నౌ ఐ హ్యావ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ మై నెక్స్ట్ బర్త్. 60వ ఏట వచ్చింది కాబట్టి ఇప్పటి వరకు ఈ జన్మలో నా బాధ్యతలు నిర్వర్తించాను. సో 60 దాటిన తర్వాత రాబోతున్న జన్మ కోసం నేను ఇప్పటి నుంచి నా ప్రయాణాన్ని స్టార్ట్ చేయాలి. ఐ హ్యావ్ టు మేక్ అరేంజ్మెంట్స్. ఇప్పుడు చూడండి, మనం 6 మంత్స్ అమెరికా వెళ్తున్నాం అనుకోండి, వాళ్ళైతే మనం మొదలు పెట్టాం కదా, దానికోసం 2 నెలల ముందు నుంచి ప్లానింగ్ మొదలు పెడతాం. ఎవరికి ఏం కొనాలి, ఎవరికి ఏం పెట్టాలి, ఏ సూట్ కేసులు పెట్టాలి, ఎంత వెయిట్ అరేంజ్మెంట్ చేయాలి. మరొక 6 నెలల అమెరికా ప్రయాణానికే మనం 2 నెలల అరేంజ్మెంట్ చేస్తుంటే ఒక నెక్స్ట్ ఫుల్ లైఫ్ టైంకి మనం ఎప్పటి నుంచి అరేంజ్మెంట్స్ మొదలు పెట్టుకోవాలి? కానీ అప్పట్లో ఏంటి, మనుషులకి మేము 100 ఏళ్ళు బతుకుతామన్న గ్యారంటీ ఉండేది, కానీ ఇప్పుడు గ్యారంటీ ఎవరికీ లేదు. కాబట్టి ఆధ్యాత్మికత అనేటువంటిది మన రెగ్యులర్ లైఫ్లో ఒక భాగంగా అయ్యి మనం రాజయోగ సాధన, పరమాత్మ చింతన ప్రతి ఒక్కరు ప్రతిరోజు చేయాలి. ఎందుకంటే ఏ గడి అంతిమ గడి అవుతుందో ఇప్పుడు ఎవరూ చెప్పలేకపోతూ ఉన్నాం. కాబట్టి మన సనాతన ధర్మంలో ఉన్న ఈ గృహస్థాశ్రమాల్లో ఈ 4 డివిజన్స్కి ఎంత బ్యూటిఫుల్ ప్లానింగ్ అంటే అది నువ్వు ఈ జన్మ కోసమే కాదు, వచ్చే జన్మ కోసం కూడా నువ్వు ఇప్పుడే సంపాదన చేసుకోవాలి. కానీ ఇప్పుడు 80 ఏళ్ళ 90 ఏళ్ళ వయసులో కూడా ఇంకా కొత్త నగలు వేసుకోవాలి, కొత్త చీరలు కట్టుకోవాలి, అది చూడాలి ఇది చూడాలన్న కోరికలు ఎప్పటికీ ఎండ్ అవ్వటం లేదు. సో ఈ కోరికలు అనేటువంటివి తీరటం లేదు కాబట్టి మరణం కూడా అంత సుఖ మరణం రావటం లేదు. కాబట్టి మరి దీనికోసం ఏం చేయాలి అంటే, ఇందాక చెప్పినట్టు రోజులో కొద్ది గడియలైనా అట్లీస్ట్ రాత్రి పడుకునే ముందైనా ఇవాళ నా రోల్ని నేను నిర్వర్తించాను, ఇవాళ నాకు ఈ సీన్లు లభించాయి, 10-15 సీన్స్ నాకు లభించాయి ఇవాళకి, ఈ 15 సీన్లు అయిపోయాయి, నేను ఇప్పుడు పరమాత్మని స్మృతిలో పరమాత్మని ఒడిలో సుఖంగా నేను నిద్రిస్తున్నాను. ఈ అటాచ్మెంట్ అండ్ డిటాచ్మెంట్ని మనం లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేయాలి. అందుకే కదా భీష్ముడికి మహాభారతంలో ఏం వరం ఉండింది? ఆయనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు దేహత్యాగం చెయ్యొచ్చు. ఎందుకు? ఆయన అందరి మధ్య ఉన్నారు, పితామహుడు ఆయన, కానీ ఎవరితోనూ ఆయన అటాచ్మెంట్ పెట్టుకోలేదు.
దాని కారణంగా ఇచ్ఛామరణం అనేటువంటిది భీష్ముడికి లభించినట్టుగా చెప్పారు. సో లైఫ్స్ జర్నీ అని అంటాం కదా, ఇట్స్ యాక్చువల్లీ నాట్ లైఫ్స్ జర్నీ, ఇట్స్ సోల్స్ జర్నీ. ఎందుకంటే ఈ 100 ఏళ్ళో 60 ఏళ్ళో 70 ఏళ్లతోనో ఆగిపోదు, లైఫ్ అనేటువంటిది ఆగిపోదు. ఏం ఆగిపోతుంది? ఈ రోల్ ఆగిపోతుంది. ఎగ్జాంపుల్, ఇన్ దిస్ రోల్ ఐఎమ్ బీకే లావణ్య. ఈ బీకే లావణ్య అనేటువంటి లైఫ్ 60 ఏళ్ళకో 70 ఏళ్ళకో ఈ రోల్ ఆగిపోతుంది. బట్ దిస్ వోంట్ స్టాప్. ఇది ఇంకో దగ్గరికి వెళ్ళిపోతుంది. బట్ అది ఎక్కడికి వెళ్తుంది, ఎలా వెళ్తుంది అనేటువంటిది, ఆ అదృష్టాన్ని నేను ఈ జన్మలో ఉండంగానే నా స్వహస్తాలతో నేను రాసుకోగలను. అందుకే శ్రేష్ఠ కర్మలు అనేటువంటి కళాన్ని భగవంతుడు అందరికీ ఇచ్చారు. ఈ శ్రేష్ఠ కర్మలు అనేటువంటి కలంతో, అండ్ కర్మ అంటే ఏంటి అనేటువంటిది మనం మానసాలో చాలాసార్లు చెప్పుకున్నాం. కర్మ అంటే కేవలం కాళ్ళు చేతులతో చేసేటువంటిదే కాదు, మనసా వాచా కర్మణం, థాట్, వర్డ్స్ అండ్ యాక్షన్, 3 కలిస్తే దానికి వచ్చేటువంటి పర్యవసానమే కర్మ ఫలితం. ఇది ఎలా ఉండాలి అనేటువంటిది ఈ జన్మలోనే నేను డిసైడ్ చేసుకుంటాను. అండ్ ఇది అందరూ కూడా ఇది చేయొచ్చు. కేవలం మహామేధావులో లేదంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు ఎలాగ నేను నడిస్తే, ఏ విధమైనటువంటి బ్యాంక్ అకౌంట్తో నేను వెళ్ళిపోవాలి అనేటువంటిది మనం ఆలోచన చేసుకో. అలాగని ధనం సంపాదించడం తప్పు, ధనం సంపాదించకండి అని కాదు. ధనం లేకపోతే ప్రపంచం ఎలా నడుస్తుంది? ధనం లేకపోతే మనకి తిండి ఎవరు పెడతారు? ఎవరు పెట్టరు కదా. సో అలాగని ఏ పని చేయకుండా నిస్త్రాణంగా నిర్వీర్యంగా ఉండిపోమని కాదు, కానీ శ్రేష్ఠ కర్మలని ఆచరించాలి, వికర్మలని కాదు. శ్రేష్ఠ కర్మలను మనం ఆచరించాలి. అండ్ ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, మనం శ్రేష్ఠ కర్మలను ఆచరిస్తూ ఉంటే మనం వద్దనుకున్నా కూడా రావాల్సిన స్థూల ధనం, స్థూల పేరు ప్రఖ్యాతులు వాటంతట అవే వస్తాయి. బికాజ్ ఇది దాన్ని లాగుతుంది. శ్రేష్ఠ కర్మలు వాటిని లాగుతాయి. మనం సమయాన్ని సఫలం చేసుకుని, శ్వాసను సఫలం చేసుకుంటూ ఉన్నట్లయితే దానికి రిజల్ట్ ఏంటి రావాలో దాని అంతటదే ఆటోమేటిక్గా లభిస్తుంది. అందుకే ఈ జనన మరణ చక్రం, డెఫినెట్గా ఈ చక్రంలో అందరం తిరగాలి, కానీ చక్రంలో ఎలా తిరగాలి అనేటువంటిది మాత్రం మన చేతిలో ఉంది. అది మనపై ఆధారపడి ఉంటుంది. దాని డెసిషన్ మనం తీసుకోవాలి. అనవసరంగా భగవంతుడిని నిందించి ఎదుటి వాళ్ళని నిందించడం వల్ల దీనికి ఉపయోగం లేదు. కాబట్టి ఈ కాలంలో అయితే అందరూ వానప్రస్థంలో 60 ఏళ్ళు దాటిన తర్వాత అడవులకైతే ఎవరూ వెళ్ళిపోలేరు, అది పాసిబుల్ కూడా కాదు. సో మనం ఏ గృహస్థులో ఉంటున్నామో ఆ గృహస్థులో ఉంటూ కూడా నిమిత్త మాత్రంగా కమల పుష్ప సమానమైనటువంటి జీవితాన్ని మనం గడిపినప్పుడు ఆటోమేటిక్గా ఆశ్రమాలన్నింటినీ మనం ఫాలో చేయగలుగుతాం. ఇది ఇవాల్టి మానస కార్యక్రమం. ఓం శాంతి. నమస్తే. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.